हरि राम कृष्ण राधम जगनमोहन रेड्डी क्या हुआ? प्रभु हरि राम कृष्ण राधम जगनमोहन रेड्डी क्या हुआ? చెడు చేసిన సార్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. టీడీపీ సంక్రాంతి తర్వాత కనపడకుండా పోతాయి, గుండు కొట్టించుకుంటాను ఖచ్చితంగా అని చెప్పి అన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను గుండు కొట్టించుకుంటా అన్నా లేదు తెలియదు కానీ అన్నారు సార్. ఈ రెండు పార్టీలు మాత్రం తుడిచిపెట్టిపోవడంతో ఖాయం అని అంత కాన్ఫిడెన్స్ ఏం సార్? ఎందుకంటే ప్రజలు చెప్తాను కదా, ప్రజల్లో కొత్త ట్రెండ్ వచ్చింది. నాకు అర్థం కాలేదు సార్. విశ్వాసిత ఒకసారి అధికారం ఇస్తే, ఒకసారి ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతారా లేదా? దేనికంటే వీళ్ళు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఆ మాట మీద నిలబడిన వ్యక్తులు మనం ఎందుకు పెట్టుకోవాలి? మాకు మా ముఖ్యమంత్రి గారికి ఉన్న ధైర్యం ఏంటి ఇవాళ? రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నేను 5 సంవత్సరాలు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మంచి పరిపాలన చేసి నిర్వహించుకున్నాను కాబట్టి నాకు ప్రజల నాటి తెలుస్తుంది కాబట్టి నేను దాని మీద నిలబడతాను. నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ పేదవాడికి ఏ మంచి చెయ్యని మీ జగన్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. రాష్ట్రాన్ని దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము. వీడెవడండి బాబు? ఆడనే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. మీ జగన్ నా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. ఏంటి సార్ అది? మీ జగన్ నా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. ఎంతకు తెగించారా? అర్థమైందా రాజా? ఇవాళ జగనన్న రాయ ఏటి చేను మందా లేకపోతే జగనంద అండి? అన్ని పొలాలు ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అలా ఉన్నారు చూస్తుంటే అండి. పాస్బుక్లు కూడా జగన్ ముందుని మేము కిందానా అండి? ఏ వాళ్ళ తాతదాడు బాబుదా? మా తాత మా తండ్రికి ఇచ్చాడు, మా గొమ్మ మా తండ్రి మాకిచ్చాడు. ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకే? మా కొడుకులు మేమిస్తాం. ఈ రోజు మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఈ రోజు ఆడెట్టుకోవటం ఏంటండి? 5 ఏళ్ళు పోయి కూడా ఆడిదా ఇది? నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. సరే తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు వెతుకు దేవుడా. కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన వైఎస్ భారతి అయితే నిన్నటి ఏంట్రైడు నటిస్తున్నాడా? నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఎలాంటి ఆదరణ లభిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. అంటే గతంలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారు. ఈసారి హామీలు మళ్ళీ మొదలు పెట్టారు. ఎలా ఉంటుంది? దేవుని దయ వల్ల మంచిగా జరుగుతుంది. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? అంటే మేడం కొద్ది రోజులుగా కొంతమంది అభియోగాలు మోపుతున్నారు. ఫైనల్ గా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని ప్రచారం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక వేయాలనే ఉండారు. ప్రజలు ఈ 5 సంవత్సరాలు మంచి ప్రభుత్వం పొందుకున్నారు. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.